నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. She has opened the class. కృష్ణమూర్తి గారు వచ్చారా? నేను ఉన్నానండి. ఎక్కడ నాది? ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రేయర్ చేస్తారా? చేస్తాను. చేయండి. మేడం. ఒక్క నిమిషం. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆదరముప్పమృక్కిడుతున్ అద్రిసుతా హృదయాంగాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జననంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ పరమ పావన విశ్వభావన బాంధవ ప్రకారావన శరధి శోషణ సత్యభాషణ సత్కృపామయ భూషణ దురితతారణ సృష్టి కారణ దుష్టలోక విదారణ ధరణి పాలన ధర్మశీలన దైత్యమర్దన ఖేళన కోష్పతీకృతవారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మాలారత్నం వందే నిరాత్మజం. అంజనానందం వీరం జానకీ శోక వినాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. సుందరే సుందరం కావ్యం సుందరే సుందరః కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి.
బాగుంది. కానీ ఇవాళ మాది కుమార సంభవం. రేపు ఆ, రేపు హనుమద ఇవాళ హను- సుందరకాండ హనుమంతుల కదా. వారిని స్మరించుకోవటము ఎప్పుడు కూడా మంచిదే కదా. నమస్కారం ఓ అండి ఇవాళ కుమార మేడం. సంభవం, నేను సుందరకాండ అనుకున్నాను. ఐఎమ్ సారీ. పర్లేదు పర్వాలేదు. పర్వాలేదు. ఓకే. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే మహోదయ. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. మనందరం ఆయన హనుమంతుల వారికి నమస్కారాలు చెప్పుకున్నాము. నమస్కారాలన్నీ ఆయనకే చెందుతాయి. అమ్మవారికి, హనుమంతుల వారికి ఆ నమస్కారాలన్నీ అలా భద్రంగా అలా పక్కకు వాళ్ళకి వాళ్ళకి చేర్చుదాం. మనం పఠనంలోకి వద్దాం. అంటే ఆ, మేనాదేవి మైనాకుడిని ప్రసవించి, ఆ మైనాకుడు బంగారు ఆ, ఆ, శిఖరాలతో కలిగి ఉన్నటువంటి మైనాకుడు సముద్రుడితోటి స్నేహం ఆ, చేస్తూ ఇంద్రుని యొక్క వజ్రాయుధపు దెబ్బలను తప్పించుకొని ఇంద్రుడు ఆ, ఆ బాధ ఏంటో, ఆ వజ్రాయుధపు రెక్కలు తెగిపోవడం వల్ల జరిగేటటువంటి బాధ ఏమిటో తెలియకుండా ఆ సముద్రంతో స్నేహం చేసి సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడ ఆ సముద్రంలోనే ఉంటూ ఉన్నాడు ఆ మైనాకుడు. మ- ఆ, ఆ, మేనాదేవి హిమవంతుల యొక్క ప్రథమ సంతానం. ఇప్పుడు రెండవ సంతానం. అంటే చాలా మంది ఉన్నారని చెప్తున్నారు, చాలా మంది సంతానం ఉన్నారు, కానీ అందులో ప్రసిద్ధులైన వాళ్ళు మైనాకుడు, పార్వతీదేవి. అథ అవమానేన పితుః ప్రయుక్త దక్షస్య కన్యా భవపూర్వ పత్ని సతీ సతీ యోగ విసృష్ట దేహ తాం జన్మనే శైలవధూం ప్రపేదే. అథ అవమానేన పితుః ప్రయుక్త దక్షస్య కన్యా భవపూర్వ పత్ని సతీ సతీ విస్ యోగ విసృష్ట దేహ తాం జన్మనే శైలవధూం ప్రపేదే. ఇంతకు పూర్వపు కథని కాస్త చెబుతూ ఉన్నాడు. దక్షయజ దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉన్నటువంటి కుమార్తెగా జన్మించినటువంటి ఆ సతీదేవి ఒకసారి దక్షుడు అతనికి ఇంకా 27 మంది సంతానం ఉంటే వాళ్ళందరినీ కూడా చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఇంకా ఈ అమ్మాయి సతీ ఏమో శివుణ్ణి వలచి శివుణ్ణి పెళ్లి చేసుకుంది. అయితే అయితే ఆ శివుడు శ్మశానాలలో తిరుగుతూ ఉంటాడు, బూడిద పూసుకొని ఉంటాడు, భిక్షాటన చేస్తాడు, చంద్రునిలాగా అందంగా శోభిల్లుతూ ఉండటం లేదు అని ఆ దక్ష ప్రజాపతి ఒకసారి ఒక యజ్ఞం చేసుకుంటూ ఆ యజ్ఞానికి అల్లుడైనటువంటి ఆ, శివమూర్తిని, శివుణ్ణి ఆహ్వానించాడు. ఆహ్వానించకపోయినా పిల్లలకి ఆడపిల్ల ఆడపిల్లలకి తండ్రి ఇంటి మీద, తండ్రి దగ్గరికి వెళ్ళాలని, పుట్టింటికి వెళ్ళాలని, తండ్రి చేసేటటువంటి కార్యక్రమాలన్నిట్లలో, తల్లిదండ్రులు చేసేటటువంటి కార్యక్రమాలన్నిట్లలో కూడా తమకి ప్రధానంగా ఒక పాలు ఉండాలి అని కోరుకుంటారు. ఆనాటికి ఈనాటికి ఆ రోజుల్లో సతీదేవే కాదు, ఇవాళకి కూడా అమ్మాయిలు తల్లిదండ్రుల ఇంట్లో ఏదన్నా ఒక శుభకార్యం జరుగుతూ ఉంటే తప్పకుండా అక్కడ తమ ముద్ర ఒకటి ఉండాలి అని భావిస్తూ ఉంటారు. అట్లా ఈ సతీదేవి కూడా అక్కడికి వెళ్ళింది. ఆ యజ్ఞం జరిగే చోటికి వెళ్ళింది. వెళితే కానీ ఆ తండ్రి చేత అవమానింపబడి అవమానింపబడి యోగం ద్వారా తన దేహాన్ని పరిత్యాగం చేసింది. ఆ కథ చెప్తున్నాడు ఇక్కడ. అథ అని మొదలు పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు అసలు ప్రధానమైనటువంటి కుమార సంభవ గాథ మొదలవుతూ ఉన్నది. అథ అథ అన్నది ఎప్పుడు కూడా మొట్టమొదటిగా ఉపయోగించేటప్పుడు అది మంగళ మంగళప్రదమైనటువంటి పనులకు కానీ, లేదా
ఆరంభంలో కానీ, అంటే ఇప్పుడు పార్వతి యొక్క జననంతో మొదలు పెడుతున్నాడు కాబట్టి ఆరంభంలో ఉంది కాబట్టి అథ. అథ అన్నది ఎప్పుడు కూడా శుభ సూచకమైనటువంటి ఏ, అవ్యయం. అవ్యయం అంటే లింగవచన విభక్తులు లేనిది అవ్యయం. అందులో ఈ అథ అనేటటువంటి అవ్యయము మంగళము, అనంతరము, ఆ ఆరంభము, ఇలాంటి సందర్భాలలో అథ అనేటటువంటి అవ్యయము ఉపయోగింపబడుతూ ఉంటుంది. అథ అనేటటువంటి అవ్యయాన్ని ప్లీజ్ అందరూ మీ అంతటా మీరే మ్యూట్ చేసుకోండి. మీ అంతటా మీరే మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేస్తే మళ్ళా మీకు మాట్లాడటానికి రాదు. అలా ప్రతిజ్ఞ, అధికారము ఇటువంటి సందర్భాలలో అథ అనేటటువంటి పదప్రయోగం, అథ యోగానుశాసనం, అథాతో బ్రహ్మ విజిజ్ఞాస, ఇలా మీరు వినే ఉంటారు. ఇలా ఈ అథ అనే శబ్దము మంగళార్థకమైనది, ఆరంభ సూచకము అయినది. అలా ఈ అథ అంత అప్పుడు అనంతరము, మైనాకుడి జన్మానంతరము అనుకోవచ్చు, లేదా పార్వతి యొక్క జన్మకు పూర్వం, ఆరంభం మంగళకరంగా. దక్షస్య కన్య, ఈ అమ్మాయి సతీదేవి దక్షస్య కన్య, దక్షుని యొక్క కుమార్తె. కన్య అంటే కుమార్తె. పెన్ను తీసేసేసి దాంతో ఈ ప్రాబ్లం. ఇది పెరిగిపోయింది. దక్షస్య కన్య, దక్ష ప్రజాపతి యొక్క కూతురుగా జన్మించి భవపూర్వ పత్ని, భవుడు అంటే శివుడు, భవస్య పూర్వపత్ని, పూర్వము అంతకు మునుపు అంటే పూర్వ జన్మమునందు పత్ని, ఆమె భార్య. ఎప్పుడైతే దక్షుడి కుమార్తెగా జన్మించిందో, ఆ దక్షుని కుమార్తెగా జన్మించిన అప్పుడు ఆమె శివునికి భార్యగా అయ్యింది. ఆ భార్యగా అయిన అమ్మాయి పితుః అవమానేన ఒకానొక సందర్భంలో ఆయన యజ్ఞం చేసుకున్నప్పుడు అల్లుడిని కూతుర్ని ఆహ్వానించకపోయినా ఆమె అక్కడికి వెళ్ళినందువల్ల, అంటే పిలవకుండానే వచ్చినందువల్ల అవమానాలు పొంది, ఎవరి చేత? ఎవరో అక్క చెల్లెళ్ళు అవమానిస్తేను, బంధువులు అవమానిస్తేను ఆమెకంత బాధ దుఃఖం కలిగి ఉండేది కాదు. పితుః అవమానేన, తండ్రి గారే ఆదరించి దగ్గరికి తీసుకోవాల్సినటువంటి తండ్రి, ఆ కూతురు పుట్టింటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని అక్కున చేర్చుకోవాల్సినటువంటి ఆ తండ్రే అవమానించారు. ఆ తండ్రి చేసినటువంటి అవమానానికి భవపూర్వ పత్ని సతి అనే పేరు కలిగినటువంటి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె, ఆమె యోగ విసృష్ట దేహ సతి, ఆమె సతీ సహగమనం చేసుకుంది. ఆ సతి దక్ష ప్రజాపతి కూతురు అయినటువంటి ఆ సతి తండ్రి చేసినటువంటి అవమానానికి యోగ విసృష్ట దేహ సతి, ఆ యోగం చేత యోగ మార్గంలో అంటే ఎంత అటువంటి ఆ పవరు శక్తి ఉందో అమ్మాయికి చూడండి. ఆ యోగం ద్వారా అప్పటికప్పుడు అట్లా ఉన్నట్లు ఉండి తన దేహాన్ని సమర్పణ చేసుకోగలిచింది. యోగ విసృష్ట దేహ సతీ, సతీ సాగమనం లాగా ఆ యోగం ద్వారా విసృష్ట దేహాన్ని, ఆ శారీరక ఆత్మ ఉంటుంది ఎలాగో, కానీ ఆ దేహము ఆ శరీరాన్ని విసృష్ట వదిలి వేసేసి తాం జన్మనే శైలవధూం ప్రపేదే, ఆమె జన్మనే తన జన్మ కొరకు, మళ్ళీ అంటే ఆ శివునికే భార్యగా జన్మించాలి. అందుకని తాం శైలవధూం జన్మనే, ఆ అమ్మాయి
ఆ శైలవధువుగా, ఆ హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మనే, జన్మించుట కొరకు ప్రపేదే, ప్రపేదే ఆమె నిశ్చయించుకుంది. ప్రపేదే అంటే పొందెను అని అర్థం. ప్రపేదే అంటే ఒక కోరిక తీరాలి అని అంటే ఒక చోటకి చేరటం. ఇక్కడ శివుని భార్యగా కావాలి అని అంటే అంతకు ముందు నుంచే చెప్తున్నాడు. హిమవంతుడి లక్షణాలన్నీ చెబుతున్నప్పుడు మనం చాలా సార్లు చెప్పుకున్నాము. హిమవంతుడు అంత సర్వలక్షణ సంపన్నుడు కాబట్టి, మహిమాన్వితుడు కాబట్టి, గుణగణాలన్నీ ఉన్నటువంటి వాడు కాబట్టి, పర్వతాలకి రాజు కాబట్టి, అతని యొక్క కుమార్తె అయితే శివునికి భార్యగా కాగలిసినటువంటి అర్హత కలిగినటువంటి ఈ లక్షణాలన్నీ ఇక్కడ హిమవంతునిలో ఉన్నాయి. అందుచేత ఆ ప్రపేదే, ప్రపేదే అంటే చేరెను అని. ఎవరిని చేరింది? శైలవధూం తాం శైలవధూం, ఆయనకి కుమార్తెగా చేరింది. ఆ చేరెను అనేటటువంటి ప్రపేదే అన్న పదము సాధారణంగా ఎప్పుడు వాడతారు అని అంటే, ఏదన్నా ఒక కోరిక నాకు వీళ్ళ దగ్గరే తీరుతుంది ఖచ్చితంగా అని నమ్మకం కలిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి చేరడం కోసంకి ఉపయోగించేటటువంటి ఒక క్రియాపదం ఇది ప్రపేదే. ఆ హిమవంతుని చేరింది, ఆ హిమవంతుని దగ్గరికి చేరింది. ఇప్పటికీ కూడా చాలా మంది శాస్త్రజ్ఞులు చెప్తారు, మన జన్మని తీసుకునే కన్నా ముందు మన తల్లిదండ్రులని మనమే ఎంచుకుంటాము అని శాస్త్రజ్ఞులు చెప్తారు. అది పండితులు చెప్తారు. అది ఎంతవరకు నిజమో తెలియదు నాకు, కానీ పండితులు చెప్పేది ఏంటంటే మన జన్మ మనం ఫలానా వాళ్ళకి జన్మించాలి అని అని మనము ఎంచుకొని, ఎంపిక చేసుకొని వాళ్ళ గర్భంలోనికి ప్రవేశిస్తాము అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులు, పండితులు వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా ఇక్కడ ఈమె శివునికే మళ్ళీ భార్యగా కాదలిచి ఆ హిమవంతునికి కుమార్తెగా జన్మ కొరకు, ఆ జన్మ కొరకు ఆ హిమవంతుని చేరింది. ఆ చేరినటువంటి ఆమె సా భూధరాణం అధిపేన తస్యాం సమాధిమత్యాం ఉదపాది భక్త్యా సమ్యక్ ప్రయోగాత్ అపరీక్షతాయాం నీతో ఇవ ఉత్సాహ గుణేన సంపత్. సా భూధరాణం అధిపేన తస్యాం సమాధిమత్యాం ఉదపాది భవ్య సమ్యక్ ప్రయోగాత్ అపరీక్షతాయాం నీతావివ ఉత్సాహ గుణేన సంపత్. నీతౌ ఇవ అనమాట. నీతావివ ఉత్సాహ గుణేన, సంధిలో నీతావివ ఉత్సాహ గుణేన సంపత్. ఆమె అలా ఆ హిమవంతుని చేరినటువంటి కుమార్తెగా జన్మించాలని హిమవంతుని చేరినటువంటి ఆ సతి భవపూర్వపత్ని, శివుని యొక్క పూర్వజన్మయందు శివుని యొక్క భార్య, దక్షిణ యొక్క కుమార్తె అయినటువంటి ఆమె ఇప్పుడు ఈ జన్మలో హిమవంతునికి కుమార్తెగా జన్మించాలని చేరుకున్నటువంటి ఆమె ఆ సతీదేవి తస్యాం ఆమెను, ఆ మేనా దేవిని. ఎటువంటి మేనాదేవి? భవ్యురాలు, గుణవంతురాలు, సుగుణవంతురాలు, శుభగుణములు కలిగినటువంటిది, కళ్యాణి అయినది. ఆ శుభగుణములు అన్ని మంచి గుణములు, సద్గుణవంతురాలు అయినటువంటి ఆ తస్యాం ఆ మేనా దేవిని సమాధిమత్యాం, ఇంకా ఎలాంటిది ఆమె? సమాధిమత్యం, చక్కగా పతివ్రత నియమాలన్నిటినీ కూడా పరిపాలించేటటువంటి స్త్రీ, సమాధిమతి. ఎట్లా అయితే యోగంలో అష్టాంగ యోగంలో ఆఖరిది చివరిది అయినటువంటి సమాధి ఎటువంటిదో, ఆ సమాధి చేరడానికి
ఎన్ని నియమాలు, యమ నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, ఇవన్నింటినీ దాటుకొని సమాధిని ఎలా చేరుతారో ఆ సమాధి మధ్యం, అటువంటి సమాధిని చేరినటువంటిది, అటువంటి అంటే అంత కఠినమైన కఠోరమైనటువంటి నియమాలను ఆచరించేటటువంటి సతీదేవి ఆమె, ఆ పతివ్రత శిరోమణి. ఆ పతివ్రత అయినటువంటి నియమాలన్నింటినీ చక్కగా ఆచరించేది. ఎందుకంటే ప్రభువులకు, రాజులకు ఎంతో మంది భార్యలు ఉంటారు. ఆ ఎంతో మంది భార్యలు ఉన్న వాళ్ళల్లో కూడా ఒక భార్య సత్సంతానాన్ని కనటానికి, ఆ సత్సంతానం వల్ల పేరు ప్రతిష్టలు పొందడానికి తగినటువంటి వారు, తగినటువంటి భార్య ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అలాంటి భార్య ఈమె. సమాధి మధ్యం నియమాలన్నిటినీ కూడా చక్కగా అనుసరిస్తూ ఉండేటటువంటి ఆమె ఆ మేనాదేవి. మేనాదేవి అందు భూధరాణం అధిపేన, భూధరాణం అధిపేన, భూధరములు అంటే పర్వతములు, భూధరాణం అధిపేన అంటే పర్వతముల యొక్క రాజైన, భూమి యొక్క భారాన్నంతా మోసేటటువంటి భూధరం, భూమి భారాన్ని ఎంత అంటే ఆ ఆయన అంతటి గొప్పదనం అనమాట. ఇప్పుడు రేపు పార్వతి ఇతనికి జన్మిస్తే, ఈ పార్వతి శివునికి భార్య అయితే జగన్మాత అవుతుంది. జగన్మాత అయింది అని అంటే ఎంతటువంటి భారం ఆమె భుజస్కంధాల మీద ఉంటుంది. ఎంతటువంటి కర్తవ్యాలన్నీ ఆమె నిర్వహించవలసి ఉంటుంది. అలాంటి శక్తిని ఇవ్వగలిచినటువంటి తండ్రి. భూధరాణం అధిపేన, ఆ భూధరము పర్వతముల యొక్క, కాళిదాసు కావ్యం మనం చదువుతుంటే ఒక్క పదాన్ని గురించి అలా విశ్లేషించుకుంటూ వెళ్ళొచ్చు. భూధరాణం అధిపేన. చాట్లో ఏదో ఉందమ్మా. ఓకే అండి మాధవ్ గారు. మాధవ్ గారు మిమ్మల్ని కోహోస్టం చేశాను. ఓకే మేడం, చూస్తాను. థ్యాంక్ యూ. భూధరాణం అధిపేన, ఆ హిమవంతుని చేత, పర్వతముల రాజైనటువంటి హిమవంతుని చేత, తస్యాం భవ్యాం సమాధి మధ్యం, ఆ మేనాదేవి శుభప్రదమైనటువంటి సద్గుణములు కలిగినటువంటి పతివ్రత అయినటువంటి పాతివ్రత్య నియమములను పాటించేటటువంటి ఆ మేనాదేవి యందు ఉదపాది ఆయన ఇంగ్లీష్ లో చెప్పాలంటే చాలా తేలిక, ఇంప్లాంటెడ్ అని. ఆమె జన్మకు, ఆయన ఉత్పత్తికి ఆయన కారణమయ్యాడు. ఆయన ఉత్పత్తిని చేశాడు. ఎట్లా అంటే అది ఎంత అందంగా ఉందంటే, ఆ ఉత్పత్తిశ్చాత్ర నిత్యయా దేవ్య కార్యార్థం తదుక్తం మహాత్మ్యే దైవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయద ఉత్పన్నేతి తదా లోకే సా అభిధీయతే. ఆ దేవకార్యాల కోసంకి ఆమె, ఆ పార్వతీదేవి ఆ హిమవంతుని చేత మేనాదేవి యందు పుట్టింపబడింది. ఉదపాది పుట్టింపబడింది. ఆ పుట్టింపబడితే ఎట్లా పుట్టింపబడింది అంటే, ఆమె పుట్టుక వలన సంపదలన్నీ వచ్చేసినట్టుగా ఉంది. ఎలా? సమ్యక్ ప్రయోగాత్ అపరిక్షతాయాం నీతౌ ఇవ ఉత్సాహ గుణేన. సమ్యక్ ప్రయోగాత్, చక్కగా ఆలోచించి, ఎటువంటి లోపములు లేకుండా, సమ్యక్ సమ్యక్ చాలా చక్కగా, ఏ తప్పులు లేకుండా,
ముందు వెనక లేకుండా చక్కని ఆలోచనలతోటి, చక్కటి ప్రణాళిక తోటి, చక్కగా మంచి ప్రణాళిక పద్ధతి వేసుకొని ఆ పద్ధతి ప్రకారము సమ్యక్ ప్రయోగాత్ ప్రయోగించటము వలన నీతిని రాజనీతిని చక్కగా ప్రయోగించటము చేత అపరిక్షతాయాం, అది ఎప్పటికీ పాడైపోయినటువంటిది, చెడిపోయినటువంటిది, క్షతి లేనిది అంటే హీనత్వము, లోపము, తక్కువ, చెడిపోవడము, అటువంటివేవి లోపము ఏమీ లేకుండా చక్కగా ప్రయోగించినటువంటి నీతి యందు ఉత్సాహ గుణేన, ఆ నీతిని ఉత్సాహ గుణేన, ఉత్సాహము అనేటటువంటి గుణము చేత ఏ విధంగా అయితే ఆ నీతి యందు ఉత్సాహ గుణం చేత చక్కగా ప్రయోగించితే నీతిని సంపదలు ఎలా అయితే వెళ్లి విరుస్తాయో అలా ఇక్కడ ఈ హిమవంతుని చేత మేనాదేవి యందు అంత చక్కగా ఆ అమ్మాయి ఆ పార్వతీదేవి యొక్క జన్మింపజేయబడింది. ఎలా అయితే నీతి యందు ఉత్సాహ గుణాన్ని గనక ఉత్సాహ గుణం నింపితే ఎలాగైతే సంపదలన్నీ, అంటే ఉత్సాహ గుణం మామూలుగా కాదు, చక్కగా అపరిక్షతాయం, ఎటువంటి లోపములు లేనిది, చెడిపోనటువంటిది, అంటే ఏదో ఒక తప్పు ప్రణాళిక వేసుకొని దాని మూలాన ఏదో తప్పులు అవడం కాదు, సమ్యక్ ప్రయోగాలు చాలా చక్కగా ప్రయోగించినటువంటి నీతి యందు ఏ విధంగా అయితే సంపత్ ఏ విధంగా అయితే సంపదలన్నీ జనిస్తాయో, సంపదలన్నీ పుట్టింపబడతాయో, రాజనీతిలో ఆ రాజనీతిలో ప్రభుశక్తి, ఉత్సాహ శక్తి, మంత్రశక్తి అని 3 రకాల శక్తులు ఉంటాయి. ఉత్సాహము గాని, సాహసం గాని, ధైర్యం కానీ, ఈ బుద్ధి, శక్తి, ఇలాంటివన్నీ కూడా, పరాక్రమం, ఇవన్నీ కూడా కలిసి కట్టుగా ఆ అందులో కనుక రాజనీతి యందు ప్రయోగిస్తే అప్పుడు సంపదలు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. అది ఆ రాజు ఆ నీతిని ప్రయోగించడంలో ఉంటుంది. తన ప్రభుశక్తి ద్వారా, ప్రభుశక్తి అంటేనేమో కోశాగారము, న్యాయము, దండము, వీటిలన్నింటినీ చక్కగా నిర్వహించుకోవటం ప్రభువులో, రాజులో ఉన్నటువంటి శక్తి. అలానే మంత్రశక్తి అంటే ఆ మంత్రులందరూ ఉంటారు కదా, ఆ మంత్రులందరూ కూడా వాళ్ళందరి చేత చక్కటి మంత్రాంగము నేర్పడం, చక్కటి మంత్రాంగం నేర్పి అన్ని విషయాల మీద చక్కటి ఆజమాయిషి కలిగి, చక్కటి నేర్పు కలిగి ఉండటం, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏది చెయ్యాలో దానిని అన్నింటినీ కూడా నిర్వహిస్తూ, ఏవి ఆపదలు ఏమన్నా వస్తుంటే వాటికి ముందే దానికి రక్షణగా ఏవో చూడటము, ఇలా చేస్తూ ఉంటే ఉత్సాహ శక్తి అంటే ఇంకా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం, ప్రయత్నశీలత్వం కలిగి ఉండడం. ఉత్సాహం అంటే మనకు తెలిసిన పదమే. ఉత్సాహం అంటే ప్రయత్నశీలత్వము కలిగి లేకపోతే, శౌర్యం లేకపోతే ధైర్యము అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే ఆ పనికి ముందు వెనక ఆలోచించి ధీర స్వభావంతో చెయ్యాలి. ఆ పని చేసినందువల్ల లాభ నష్టాలన్నిటిని కూడా బేరీజు వేసుకోవాలి. దానికి తగినంతటువంటి బుద్ధి ఉండాలి, దానికి తగినటువంటి పరాక్రమం ఉండాలి, శక్తి ఉండాలి. ఇవన్నిటితోటి ఆ ఉత్సాహ శక్తిని నేర్పితే, ఈ 3 శక్తులు కలిసి కూడితే, ఈ మూడిట్లలో కూడా ఉత్సాహ శక్తితోటి కూడి ఉంటే సంపదలు ఆటోమేటిక్ గానే పెరుగుతాయి. ఇవే కాక మళ్ళీ మనకి రాజనీతిలో ఒక షాడ్గుణ్యము అని చెప్తారు. ఆ షాడ్గుణ్యము అని అంటే సంధి, విగ్రహము, యాన, ఆసన,
ద్వైధీభావము, సంశ్రయము అని 6 గుణాలు నీతికి. ఇవన్నీ మనకి ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ పుస్తకాల్లో ఉన్నాయి. చాణక్యుడి నీతి శాస్త్రంలోను, కామందకీయ నీతి శాస్త్రంలోను, శుక్రనీతి సారంలోను, యాజ్ఞవల్క్య స్మృతిలోను ఈ ట్రెజర్ అంతా మనము మర్చిపోయి ఇంగ్లీష్ వాళ్ళు ఏదో ఇచ్చిన దాన్ని చదువుకొని అవి చదువుకొని ఆ పాలసీస్ అన్ని మనం ఫాలో అవుతున్నాం. ఇక్కడ ఎంత చక్కగా వాళ్ళు చెప్పారు. సంధి నీతి షాడ్గుణ్యములు కలిగినది. అది ఎట్లా ఉండాలంటే సంధి. ఒక శత్రురాజు గనక మనకన్నా బలవంతుడు అయినప్పుడు సంధి చేసుకోవటం, ఆ లేదా విగ్రహం అతనితోటి యుద్ధం చేయటం. తర్వాత యానం. యానం అంటే ఆ, ఎదుర్కోవటం. ఆ రాజు వచ్చి యుద్ధం చేసే లోపల ముందే తానే యుద్ధానికి బయలుదేరి వెళ్ళటం. ఆసనం. కోటలు. ఆ, మామూలు సమయాల్లో రాజులు ప్యాలెస్లలో ఉంటారు, అంటే రాజభవనాలలో ఉంటారు. ఎప్పుడైతే శత్రువులు అడ్డగిస్తున్నారు, శత్రురాజులు మీదకు దండయాత్రకు వస్తున్నారు అంటే వాళ్ళు అప్పుడు కోటల్లోకి వెళ్తారు. కోటలోకి వెళ్ళి కోటలో ఆశ్రయం తీసుకొని కోటలో ఉండి ఆ కోటలో ఆ తగు సమయం కోసంకి వేచి చూస్తూ ఆ సమయంలో శత్రువు పైనకి దాడి చేస్తారు. అలానే భావం. భావము అని అంటే తటస్థంగా ఉండడం. సంశ్రయము అంటే ఇది ఇద్దరు శత్రురాజులు ఉంటే మూడవ వాళ్ళ దగ్గర సహాయం తీసుకొని శత్రురాజును జయించడం. ఇలా షడ్గుణ్యములతోటి కూడినటువంటి ఆ ఉత్సాహ గుణంతో సమ్యక్ ప్రయోగము అంటే ఇవన్నీ అన్నమాట. ఈ సామదాన భేద దండోపాయాలు ఉన్నాయి. ఆ సామదాన భేదో దండోపాయాలు ఆ 4 ఉపాయాలని సక్రమంగా ప్రయోగిస్తూ సమ్యక్ ప్రయోగంలో ఈ షాడ్గుణ్యములను ప్రయోగిస్తూ ఆ మంత్రశక్తి, ఉత్సాహ శక్తి, ప్రభుశక్తులను ప్రయోగిస్తూ సామధాన భేద దండోపాయాలు, షాడ్గుణ్యాలు ప్రయోగిస్తూ సమ్యక్ అవన్నీ కూడా చక్కగా ఎప్పుడు ఏది ఆచరించాలో అప్పుడు ఆచరించు ప్రయోగించి చేస్తే ఆ ఉత్సాహ గుణం చేత ఏ విధంగా అయితే సంపదలు పెరుగుతాయో ఆ విధంగా ఇక్కడ సమాధి మధ్య భవ్య తస్యాం ఆమె సమాధి మధ్య సమ్యక్ ఇతను సమ్యక్ ప్రయోగము చేసి ఉత్సాహ గుణమును చేత సంపదలు పెంచుతున్నాడు. అలాగే ఆమె సమాధి గుణాలు ఆమె నీతి లాంటిది అనమాట, రాజనీతి లాంటిది. ఆ రాజనీతి యందు ఉత్సాహ గుణాన్ని నింపితే ఏ విధంగా అయితే సంపదలు పెరుగుతాయో అలా హిమవంతుడు ఈమె యందు సమాధి సమాధిమత్యాం తస్యాం చక్కటి చక్కటి నియమావళి కలిగినటువంటి మేనాదేవి యందు పార్వతి యొక్క జననానికి పార్వతి అనేటటువంటి ఒక సంపద, ఒక జననానికి కారణం అయ్యాడు. అలా నీతిని బాగా జాగ్రత్తగా ప్రయోగించటం చేత ఆ ఉత్సాహ శక్తి కనుక బాగా ఉంటే, ఉత్సాహ గుణం ప్రౌఢవిల్లుతూ కనుక ఉంటే కార్యసిద్ధి, సంపద ఇవన్నీ స్వయంగా ఆటోమేటిక్ గా అవన్నీ వాటంతట అవే ఉద్భవిస్తాయి. అట్లానే ఈ మేనాదేవి యందు మేనాదేవి అనేటటువంటి నీతి యందు ఉత్సాహ గుణము అనేటటువంటి హిమవంతుని చేత పార్వతి అనేటటువంటి సంపద ఉద్భవింపబడుతున్నది అని ఎంత గొప్పగా ఈ ఒక శ్లోకంలో ఎంత భావాన్ని మేళవింపు చేశాడు కాళిదాసు. ఆ సమ్యక్ ప్రయోగాత్ పరీక్షతాయాం నీతో ఇవ ఉత్సాహ గుణేన సంపత్తు. క్లాస్ లో ఉన్నా. ఆ సంపద
మరి ఆ పార్వతీదేవి యొక్క జననము అంటే మొత్తం ప్రపంచానికే విశ్వానికే సంపద. అటువంటి సంపద జన్మింపబోతూ ఉన్నది ఇప్పుడు మేనాదేవి హిమవంతులకు. మరి అటువంటి సంపద జన్మిస్తూ ఉంటే ఆ అపరిక్షతాయం, శతం లేనిది అది, లోపము లేనటువంటి ఏ, ఉత్సాహ గుణము. అటువంటి ఉత్సాహ గుణం చేత పెరిగేటటువంటి సంపద, ఉద్భవించేటటువంటి ఏ, ఆ సంపద, ఆ సంపద ఆ, ఏ, చేత ఆ, మరి పారు పారు సంపద పెరుగుతున్న కొద్దీ మరి అన్ని శుభములన్నింటికి కూడా ఆస్కారము కలుగుతున్నది. మరి అలాంటి అమ్మాయి జన్మించబోతూ ఉంటే, అలాంటి సంపద రాబోతూ ఉంటే, ఆ పా ఆ ఇద్దరు నియమ పాతివ్రత్య నియమాలు కలిగినటువంటి ఆమె, ఉత్సాహ గుణం కలిగినటువంటి ఈయన, ఈ ఇద్దరికి కలిగేటటువంటి సంతానం అంత సంపదాపూర్ణమైనటువంటి సంతానం జన్మిస్తుంటే, మరి ప్రపంచం అంతా, సృష్టి అంతా ఎట్లా ఉంటుందిట అంటే, ప్రసన్న దిక్ పాంసు వివక్త వాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. ఆ శ్లోకం కూడా ఎంత అందంగా రచించాడు కాళిదాసు. ప్రసన్న దిక్ పాంసు వివిక్త వాతం శంఖస్వనానంతర పుష్పవృష్టి శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. తత్ జన్మదినం, ఆమె యొక్క జన్మదినం, ఆ పార్వతీదేవి యొక్క జన్మదినము ఎలా ఉంది అనంటే, ప్రసన్న దిక్కులన్నీ కూడా హాయిగా, చల్లగా, ప్రసన్నంగా, ఏ ఏ మాత్రము కలతలు లేకుండా, ఆ వాయువులు, గాలులు వీచటను, మనకి ఇప్పుడు 4 రోజుల నుంచి హైదరాబాద్ లో వర్షాకాలమో తెలియదు, అది ఎండాకాలమో తెలియదు. కొన్ని చోట్ల వడగళ్ళ వానలు. అలా కాదు, చక్కటి ప్రసన్నమైనటువంటి వాయువులు, ప్రసన్నమైనటువంటి అంత చాలా చల్లటి చక్కటి ఆ, 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 వాయువు, దిక్కులు ప్రసన్నంగా ఉన్నాయి. అన్ని వైపులా అన్ని దిక్కులు. ఆ, ఆ, ప్రసన్నది పాంసు వివక్త వాతం. వాతం ఎట్లా? వాతం అంటే తెలుగు వాతం కాదు, వాతం అంటే గాలి. గాలి ఎలా ఉంది? పాంసు వివక్త, పాంసు దుమ్ము, దుమ్ము ధూళి ఏమీ కూడా లేనటువంటి గాలి. అంత అన్ని పక్కల అంత నిర్మలమైనటువంటి వాతావరణం, నిర్మలమైనటువంటి వాతావరణం. ఆ వాతావరణంలో చక్కగా దుమ్ము ధూళి లేనటువంటి చల్లటి అలా గాలులు వీస్తూ ఉన్నాయి. చెమటలు పోయటం లేదు, గాలులు చక్కగా వీస్తున్నాయి. జుట్టు బట్టలు ఎగిరిపోయే గాలి కాదు, చక్కటి మంచి చల్లటి గాలి అలా వీస్తూ ఉన్నది. శంఖస్వనానంతర పుష్పవృష్టి. శంఖస్వనానంతర, మహామహులు జన్మించినప్పుడు దేవతలు దుందువులు మోగిస్తూ ఉంటారు, శంఖారావం చేస్తూ ఉంటారు. గుళ్ళల్లో పవి పవిత్రత కోసము శంఖాన్ని ఊదుతారు శుభకార్యాలలో. ఇప్పటికి కూడా బెంగాల్ వైపు ఆ ప్రాంతాలలో చాలా సార్లు శుభకార్యాలలో తప్పకుండా శంఖనాదము చేస్తారు. ఆ శంఖనాదం చేస్తున్నారు. ఆ శంఖస్వనానంతర పుష్పవృష్టి, ఆ శంఖస్వనం, ఆ స్వనం, ఆ శంఖనాదం అయిన తర్వాత పుష్పవృష్టి, చక్కటి పూల వాన కురుస్తోంది. అది ఏ కాలమో మరి ఏమైనా సరే, చక్కగా చల్లటి దిక్కులన్నీ చాలా నిర్మలంగా, చాలా ప్రశాంతంగా, చాలా ప్రసన్నంగా ఉన్నాయి. దుమ్ము ధూళి లేకుండా చక్కగా గాలులు, చల్లటి గాలులు, వాయువులు వీస్తూ ఉన్నాయి.
శంఖధ్వనులు, మరి దేవతలు చేస్తున్నటువంటి శంఖధ్వనులు, ఆ శంఖధ్వనులను అనుసరించి పుష్పవృష్టి, పూలవానలు కురుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు కురుస్తున్నాయి, ఎందుకు అవుతున్నాయి అని అంటే, శరీరిణాం స్థావర జంగమానాం సుఖాయ తజ్జన్మదినం బభూవ. ఆమె జన్మదినం ఎలా అయిపోయింది అని అంటే, శరీరిణాం, శరీరము కలిగినటువంటి వారికి, దేహము కలిగినటువంటి ఈ వారికి, స్థావర జంగమాన, స్థావరములు, స్థిరంగా ఒక్కచోట ఉండేటటువంటి వాటికి, జంగమాన, అన్ని చోట్లకి తిరిగేటటువంటి వాటికి, అందరికీ కూడా, చరాచరమైనటువంటి జీవులన్నింటికీ కూడా, శరీరం కలిగినటువంటి ప్రాణులందరికీ కూడా, చరాచర జగ చరాచర జగత్తుకు అందరికి, అంటే పశువులకి, వాళ్ళకి, వాటికి కూడా, పర్వతాలకి, చెట్లకి, కదలలేనటువంటి చెట్లు ఉన్నాయి, స్థావరమైనటువంటివి, స్థిరంగా ఒక చోట ఉండేటటువంటి, జంగమము అంటే అన్ని చోట్ల తిరిగేటటువంటి, అది శరీరినాం అంటే శరీరము, ఈ దేహము, పాంచభౌతికమైనటువంటి దేహాన్ని ధరించిన వాళ్ళు, వీళ్ళందరి యొక్క సుఖాయ, సుఖం కొరకు, తజ్జన్మదినం బభూవ, ఆమె యొక్క జన్మదినము బభూవ అయింది. ఆమె జన్మదినం ఎలా ఉందంటే అందరికీ ఆనందం కలిగించేటట్టుగా ఉన్నది. స్థావర జంగమాలకు, చరాచర చేతనాచేతనములైనటువంటి పదార్థాలన్నింటికీ కూడా, శారీరులకు అందరికీ కూడా ఆమె జన్మదినము చాలా సుఖం కొరకయింది. ఎందుకంటే అన్ని జక్కులు ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్నాయి, చక్కగా గాలులు వీస్తున్నాయి, శంఖస్వనం వినిపిస్తున్నది, ఆ పుష్ప పూలవాన కురుస్తూ ఉన్నది. ఇవంతా కలిపి ఒక శుభముహూర్తము లాగా ఉండి, ఆ శుభము ఆమె జన్మదినం నాడు సంభవించింది. జన్మదినం బభూవ, ఆమె జన్మదినము అలా అయ్యింది అందరికి. శ్లోకంలోనే ఆ ప్రశాంతత, ఆ నిర్మలత్వము, ఆ శంఖస్వనంలో ఉన్నటువంటి పవిత్రత, ఆ చల్లటి, ఆ మంచి పూలమానలు కురుస్తున్నట్టు, నిజంగా అసలు ఆ స్థావర జంగమానాన్ సుఖాయ అని అన్నాడు ఆయన. కానీ నిజంగా నాకైతే ఈ శ్లోకం చదువుతూ ఉంటేనే నా శరీరానికి ఎంత ఎంత ఆనందమైనటువంటి, ఒక తృప్తి అయినటువంటి భావన కలుగుతూ ఉన్నది. అటువంటి జన్మ ఆమెకి, ఆ జన్మ సంభవించింది. అంటే ఈ శంఖస్వనానంతర పుష్పవృష్టి అనేది చాలా చోట్ల చెప్తారు. తర్వాత ప్రభువులకు సంతానము జన్మించే ముందు మంగళతూర్య స్వనాలు అన్ని వాయిస్తూ ఉంటారు, ముందు నుంచే వాయిస్తూ ఉంటారు. కానీ ఇంకా ఇక్కడ పార్వతీదేవి జననం కాబట్టి అసలు అక్కడ పైనుంచి దివి నుండి దేవతలందరూ కూడా శంఖధ్వనులు చేస్తున్నారు. అలా ఇంకా శ్రీరాముడు, రఘువంశంలో శ్రీరాముడు జన్మించినప్పుడు జన్మకు పూర్వము కాళిదాసు ఇలా రాస్తున్నాడు: పుత్రజన్మ ప్రవేశ్యానాం తూర్యాణాం తస్య పుత్రిణః ఆరంభం ప్రథమం చక్రుః దేవదుందుభయో దివి. ఆరంభం ప్రథమం చక్రుః దేవదుందుభయ. ఆయన ఇంకా పుడుతున్నాడు, పుడుతూ ఉండగానే, ఆయన పుట్టే కన్నా ముందే దేవదుందుబులు మ్రోగుతూ ఉన్నాయట. ఇలా అన్ని శ్రీరాముడు జన్మిస్తూ ఉన్నాడు అని అంటే మొత్తం అంతా సన్మంగళోపచారములన్నీ జరుగుతున్నాయి, తూర్యస్వనాములన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అలా జనమంతా కూడా హర్షచరితలో బాణభట్టుడు కూడా హర్షుడు జన్మించినప్పుడు ఎంతటువంటి ఆనందము ప్రజలందరూ అనుభవిస్తున్నారు అనేది ఎంత అద్భుతంగానూ వర్ణించాడు. అలా అంతటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఇవాళ మనకి దొరికింది. దయాదుహిత్ర్య సుతరాం సవిత్రి స్ఫురత్ ప్రభామండలయా చకాసే విదూర భూమిర్ నవమేఘ శబ్దాత్
ఉద్భిన్నయా రత్నశలాక ఏవ తయా దుహిత్రా సుతరాం సవిత్రి స్ఫురత్ప్రభామండలయా చకాసే విదూర భూమిర్నవమేఘ శబ్దాత్ ఉద్భిన్నయా రత్నశలాకయా ఇవ తయా దుహిత్రా ఆ ఆ అమ్మాయి చేత ఆ ఆ తయా ఆ యొక్కటువంటి దుహిత్ర కుమార్తె చేత ఇంకా గర్భంలోనే ఆ, ఆ, గర్భంలోనే ఉంది. తజ్జన్మదినం బభువ అయిపోయింది కదా. ఆ దుహిత్ర చేత కుమార్తె చేత సవిత్రి ఆ తల్లి అంటే ఆ స్త్రీని ప్రసవించినటువంటి తల్లి, స్త్రీని గర్భంలో ఉన్నటువంటి తల్లి, స్త్రీని ప్రసవించినటువంటి తల్లి ని సవిత్రి అంటారు. ఆ సవిత్రి సుతరాం స్ఫురత్ప్రభామండలయా చకాసే. సుతరాం మిక్కిలిగా చాలా అధికంగా, అంటే ఆమె మామూలుగానే చాలా అందంగా ఉంది. చాలా అందంగా ఉన్నటువంటి ఆమె ఈ ఒక్కటువంటి చేత కుమార్తె కారణంగా ప్రభామండలయా చకాసే. ప్రభామండలయ స్ఫురత్ ఆ, మెరుస్తూ ఉన్నటువంటి, ప్రకాశిస్తూ ఉన్నటువంటి, మిరుమిట్లు గొలుపుతూ ఉన్నటువంటి ప్రభా కాంతి యొక్క మండలయ, కాంతి యొక్క ఒక పుంజము లాగా, ఒక కాంతి పుంజం లాగా, ఒక కాంతి మండలంతో ఆ కుమార్తెతో కూడినటువంటి ఆ తల్లి మేనాదేవి ఆ ప్రకాశ ఎంత అద్భుతంగా ఆమె ప్రకాశిస్తూ ఉన్నది. ముఖము 1000 రెట్లు వెలుగులు చిమ్ముతూ ఉన్నది. మిరుమిట్లు గొలిపేటటువంటి స్ఫురత్. ఇట్లా స్ఫురత్ అంటే ఇట్లా చూస్తూ ఉంటే ఇట్లా ఆ, 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 కళ్ళు చెదిరిపోయేటటువంటి కాంతి. ఆ స్ఫురత్ ప్రభామండలయ, ఆ ప్రకాశించేటటువంటి కాంతి తోటి చకాసి ఆమె ప్రకాశించింది. ఆ మిరుమిట్లు కొనిపేటటువంటి ఆ కాంతి తోటి, ఆ కాంతి పుంజంతో ఆ కుమార్తెలతోటి ఆమె ప్రకాశించింది. అది ఎలా ఉంది అని అంటే, ఒక విదూర భూమి అని ఒక పర్వతం ఉన్నదిట. ఆ విదూర భూమి అనేటటువంటి ఆ పర్వతం పైన మేఘము, కొత్త మేఘము గనక ఏదైనా ఆ వర్షాకాలపు ఆరంభంలో మేఘం గనక ఉరిమితే ఆ ఉరిమినప్పుడల్లా ఆ, ఒక ఒక రత్నం మొలుస్తుంది ఆ పర్వతం పైన. మనకి ఇక్కడ ఏం మొలుస్తాయి? అవేమంటారు అట్లని? కుక్కగొడుగులా? అలాంటివి. కానీ అవి అక్కడ విదుర భూమి అనేటటువంటి ఆ పర్వతం పైన ఆ మేఘం గనక ఉరమగానే ఆ మేఘపు ఉరుములకు ఆ రత్నాలు ఒక రత్నాలు ఉద్భిన్నము అవుతాయట. అలా ఇక్కడ విదూర భూమి విదూర భూమి వలె నవమేఘ శబ్దాత్, నవమేఘం కొత్త మేఘము, తొలకరి మేఘము ప్రథమంలో, వర్షాకాలపు ప్రథమ భాగంలో ఉండేటటువంటి అప్పుడు అంటే ఇక్కడ శబ్దం చాలా ఎక్కువ ఉంటుంది. మేఘ శబ్దాత్, ఆ మేఘ శబ్దం వలన రత్నశలాకయ ఉద్భిన్నయ ఉద్భవించినటువంటి, మొలచినటువంటి రత్నశలాకయ, రత్నపు మొలక ఇవ వలె, ఆమె రత్నపు మొలక వలె ఆ కూతుర్ని ఒళ్ళో పెట్టుకుంటే ఆమె ఆ స్ఫురత్ ప్రభామండలయా చకాసి, ఆ తల్లి అయినటువంటి మేనాదేవి అద్భుతంగా మెరిసిపోతూ ఉంది. మిరుమిట్లు కొడుతూ కాంతులతోటి అద్భుతంగా మెరిసిపోతూ ఉంది. ఆ మెరుపు ఎలా ఉంది అని అంటే, ఆ విదూర పర్వతం పైన గనక ఆ రత్నాలు నవమేఘ శబ్ద, ఆ తొలి మేఘాలు గనక శబ్దం చేస్తే ఎలా అయితే రత్నాలు ఉద్భవిస్తూ ఉంటాయో
అలా ఆమె పొటలో నుంచి అలా పార్వతీదేవి ఉద్భవించినట్టుగా అలా రత్నశలా ఒక రత్నం యొక్క మొలక మలిచినట్టుగా ఉన్నది. దినే దినే సా పరివర్ధమాన లబ్ధోదయ చంద్రమసీవ లేఖ కుపోష లావణ్యం లావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణీవ కళాంతరాణి. కాళిదాసుకి ఆ స్ఫురత్ ప్రభామండలయ అన్న పదం కూడా చాలా ఇష్టమైనటువంటి పదము. ఆ రఘువంశంలో 2-3 చోట్ల ఆ రఘుమహారాజు జన్మించేటప్పుడు సుదక్షిణాదేవి ముఖమంతా కూడా స్ఫురత్ ప్రభామండలంగా ఉంది అని వర్ణిస్తాడు. అలా అతిథి అని ఒక రఘువంశ రాజు, ఆయన జన్మించినప్పుడు కూడా అలానే ముఖము వెలిగిపోతూ ఉన్నది అని చెప్తారు. ఇప్పుడు కూడా మనం కూడా మాటలలో చెప్పుకుంటూ ఉంటాం, అబ్బా అమ్మాయికి మొహం ఎంత కళగా ఇలా మెరిసిపోతూ ఉన్నదో వెలిగిపోతూ ఉన్నదో అంటాం. అలానే ఇక్కడ స్ఫురత్ ప్రభామండలయ దినే దినే సా పరివర్ధమాన లబ్ధోదయ చంద్రమసీవ లేఖ లబ్ధోదయ చంద్రమసీవ లేఖ ఉపోష లావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణివ కళాంతరాణి. ఆమె పుట్టింది. మరి పుట్టిన అమ్మాయి మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది కదా. పెరగడం ఎలా పెరుగుతోంది అంటే ఏదో వంకర టింకరగా కొక్కిరిగా పెరగడం కాదు. ఎంత అందంగా అలా దినే దినే సా పరివర్ధమాన, దినే దినే రోజుకి ఆమె పరివర్ధమాన ఆమె పెరుగుతూ ఉండగా లబ్ధోదయ చాంద్రమసీవ లేఖ ఎలా ఉంది అంటే చాంద్రమసీవ లేఖ లబ్ధోదయ చాంద్రమసీవ లేఖ చాంద్రమసి అంటే చంద్రుని యొక్క లేఖ, చంద్రుని యొక్క రేఖ, చంద్రుడి యొక్క రేఖ అమావాస్య తర్వాత 16 కళలతోటి రోజుకొక కళ చొప్పున రోజుకొక లైను మనం కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఈ మా ఎత్తు బిల్డింగ్ల మధ్యలో చంద్రుడు కనపడడం మాకు చాలా కష్టం, కానీ బయట ఉండేటటువంటి వాళ్ళందరికీ ఆ చంద్రుని యొక్క వెలుగులు కనిపిస్తూ ఉంటాయి. అమావాస్య తర్వాత ఒక్కొక్క రేఖ, ఒక్కొక్క కళ అంటారు దాన్ని. ఆ రేఖ, ఆ చంద్రరేఖ ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటుంది. ఒకటేసారి 16 కళలు కాదు, ఒక్కొక్క తర్వాత ఒకటి. ఆ చాంద్రమసీవ లేఖ చంద్రుని యొక్క లేఖ, చంద్రుని యొక్క రేఖ వలె లబ్ధోదయ అంటే ముందుకెళ్ళిపోయింది. లబ్ధోదయ అలా జన్మించినటువంటి ఆమె ఆ మేనాదేవికి జన్మించినటువంటి ఆమె రత్నశలాకలాగా జన్మించినటువంటి, రత్నపు మొలకలాగా జన్మించినటువంటి ఆమె రోజు రోజుకి ఒక చంద్రలేఖ వలె అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ అభివృద్ధి చెందుతూ లావణ్యమయాన్ విశేషాన్ జ్యోత్స్నాంతరాణివ కళాంతరాణి కుపోష. ఆమె విశేషములు, ఆమె యొక్క శరీర అవయవములు, విశేషము అన్నటువంటి శబ్దానికి విశేషో అవయవే అవ్యక్తే పుణ్యే శేష వివర్జితే అని ఒక ప్రకాశిక వ్యాఖ్యలో ఉంటే, విశేషో అవయవే ద్రవ్యే ద్రష్టవ్యే ఉత్తమ వస్తుని చూడవలసినటువంటి వాటిల్లో ద్రష్టవ్యములు అంటే చూడవలసిన వాటిలో ఉత్తమ వస్తుని, ఉత్తమమైనటువంటి వస్తువు ఏదైతే ఉంటే ఆ ఉత్తమమైనటువంటి ద్రవ్యే, ఆ ఉత్తమమైనటువంటి వస్తువును యొక్క విశేషాన్ని అవయవము అంటారట. అవి అపుణ్యే శేష వివర్జితే,
ఈ పుణ్యే శేష వివర్జితే, ఇంకా మిగతా అన్ని కాకుండా పుణ్యప్రదములైన ఏవైతే ఉంటే అటువంటి అవయవ సంపదను ఆ, విశేషములు అంటారట. ఆ విశేషాన్ ఆ విశేషములు ఆమె యొక్క అవయవములు అన్ని కూడా లావణ్యమయాన్, లావణ్యంతో కూడి ఉన్నవి అయి. అంటే చక్కటి ఆ లవణస్య భావం లావణ్యం. అంటే అది ఉప్పు అవ్వచ్చు, అందము అవ్వచ్చు. ఆ లావణ్యం అంటే అది ఈ ఫలానాది అని చెప్పడానికి వీలైనటువంటిది కాదు. ఆ ఫలానా ఇది మొత్తము పైనుంచి కింద వరకు ఆమె అద్భుతమైనటువంటి ఒక సౌందర్య రాశిలాగా ఉన్నది. ఆ లావణ్యమైనటువంటివి కాంతి విశేషములతో ఆ, కూడినటువంటి ఆమె యొక్క అవయవాలన్నీ జ్యోత్స్నాంతరాణివ కళాంతరాణి. ఆ కళాంతరాణి ఆ ఆ వేరే ఒక్కొక్క రోజు వస్తున్నటువంటి కళలు ఎలా ఉంటాయో అలా అవి జ్యోత్స్నాంతరాణి. ఆ వెన్ జ్యోత్స్న అంటే వెన్నెల, జ్యోత్స్నాంతరాణి వెన్నెల వెలుగులలో ఆ కళలన్నీ ఎలా దాగుకొని ఉన్నాయో, జ్యోత్స్న అంతరాణి దాని లోపల, ఆ వెన్నెల లోపల, ఆ చంద్రిక లోపల ఏ విధంగా అయితే కళలన్నీ దాగుకొని ఉన్నాయో అవన్నీ ఉన్నాయి అక్కడే. కానీ ఒక్కొక్కటి రోజుకొకటి చొప్పున బయటకు వస్తుంది అంతే. అది అక్కడ చెప్పడం ఆయన. ఆ లావణ్య విశేషాల చేత ఆ అవయవాలన్నీ కూడా ఆ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. అన్ని ఆ చంద్రుడి యొక్క వెన్నెల వెలుగులలో అన్ని కూడా పొదిగి ఉన్నాయి. లోపల పొదిగి వెన్నెల్లో దాగుకొని ఉన్నాయి, వెన్నెల్లో పొదుగుకొని ఉన్నాయి. ఆ జ్యోత్స్నామయమైనటువంటి ఆ వెన్నెలలో ఉండినటువంటి ఆ కళలన్నీ కూడా కళాంతరాన్ని ఏ, దినే దినే లావణ్యమయాన్ విశేషాన్ పుపోష. లావణ్యమయమైనటువంటి ఆ అవయవములన్నింటినీ పుపోష పెంపొందించింది. రోజు రోజుకి అలా ఎలా అయితే చంద్రుని యొక్క కళలు పెరుగుతూ ఉన్నాయో అలా పార్వతీదేవి యొక్క శరీర అవయవములన్నీ కూడా రోజు ఒక్కొక్కటిగా అలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పార్వతీదేవి యవ్వనం గురించే ఇంకా చెప్తాడు పార్వతి. ఈ ఈ విధంగా పార్వతీదేవి యొక్క లావణ్యమయాన్ విశేషాన్, లావణ్యమయమైనటువంటి అందమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి మనోహరమైనటువంటి ఆమె యొక్క శరీర అవయవములు అన్నీ కూడా ఆ జ్యోత్స్నాంతరాణి ఇవ, జ్యోత్స్నములో అంతరాణి ఇవ లోపల దాగుకొని ఉన్నట్లుగా కళాంతరాణి, ఆ కళాంతరములు ఒక కళ తర్వాత ఒక కళగా పోషింపబడుతూ ఉన్నాయి, వర్ధిల్లబడుతూ ఉన్నాయి. అలా ఆమె పుట్టిన తర్వాత దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నది. సారీ, ఇవాళకి ఇక్కడితోటి. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు మేడం.